చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే చినుకులు చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే విన్యాసములు వినోదముల చేత వింత చేష్టలు చేయుచుండే చినుకులు చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే విన్యాసములు వినోదముల చేత వింత చేష్టలు చేయుచుండే ఆటల చేత పాడి పాడి నృత్యములు లాడుచుండే గంతులు గెంతుల చేత ఒళ్ళంత బురదలు పూసుకొనుచుండే రాళ్ళు రప్పల చేత కాళ్ళకు సూదులు గుచ్చుకొనుచుండే అరుపులు కేకల చేత కడుపు ఆకలను మరిచిపోవుచుండే ఆకులు కాగితముల చేత నీటి పడవలు చేసి ఆడుకొనుచుండే కొమ్మలు రెమ్మల చేత పట్టుకొని నొకరినొకరు కొట్టుకొనుచు ఆటలు నాడుచుండే సంతోషములు సందళ్ళ చేత బిగ్గర బిగ్గరగా శబ్దములు చేయుచుండే అమ్మా నాన్నలు అరుపుల చేత చివరికి ఇంటికి విను తిరుగుచుండే. ఇది చినుకులు చిరు జల్లులు అనే ఒక కవిత. ఇంకొకటి చిన్న కవిత. శీర్షిక మన అందరి బాధ్యత సామాజిక పరిరక్షణ. శీర్షిక మన అందరి బాధ్యత సామాజిక పరిరక్షణ. చేతులు కలపండి, పరిసరాల చెత్తాచెదారం పరిశుభ్రం చేయండి. చెట్లు నరకడం మానండి, చక్కని ప్రగతికి పచ్చని మొక్కలు నాటడం నేర్పండి. పరిశుభ్రతకై పాదయాత్ర చెయ్యండి, దోమలపై దండయాత్రతో ఆరోగ్యాన్ని జయించండి. పనికి మాలిన ప్లాస్టిక్ పదార్థాలను విసర్జించండి. వీలైనంత వరకు మట్టి పదార్థాలతో చేసిన పదార్థాలను వాడండి. వ్యాధుల నివారణకు వేల రూపాయలు ఖర్చు పెట్టడం మానండి. ఆరోగ్యం ఆయుష్ కోసం వేప చెట్లను నాటడం ప్రారంభించండి. రసాయనిక పదార్థాలను వాడడం మానండి. సాధ్యమైనంత వరకు సహజ ఎరువులను వాడడం అలవాటు చేసుకోండి. ఉచిత విద్యను అందరికీ అందించండి. అందమైన భవితకు బాటలు వేయించండి. ప్రాథమిక దశలో మాతృభాషను విద్యగా బోధించండి. అమ్మ భాషే అన్ని భాషల కన్నా మిన్న భాష అని చాటి చెప్పండి. పేదరికం లేకుండా నిర్మించండి. అభివృద్ధి దిశ వైపు అందరినీ నడిపించండి. అనవసరంగా ఖర్చులు పెట్టడం మానండి. పొదుపుగా వినియోగించడం నేర్పించండి. కష్టపడే గుణాన్ని కలిగి ఉండండి. సాటి మనిషికి కష్టాల్లో ఉంటే సాయం చెయ్యండి. ఆకలిగా అన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి ఆదుకోండి. అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించండి. ఆనందమైన జీవితాన్ని అందించండి. మహిళలకు రక్షణ భద్రత కల్పించండి. అన్నిటిలోనూ సమానతకు హక్కును కల్పించండి. కుల మతాల భావ ఉద్వేషాలను తొలగించండి. అందరూ సమానమైన ఐక్యతను పెంచండి. ట్రాఫిక్ రూల్ను పాటించండి. హెల్మెట్ ను అందరూ ధరించండి. వేగాన్ని అదుపులో ఉంచండి. ఆపదలో నుంచి ప్రాణాన్ని కాపాడుకోండి. మూగ జీవులను హింసించుట మానండి. వీలైనంత వరకు వాటితో ప్రేమగా మెలగండి. ఓటు హక్కును ఆయుధంగా మార్చుకోండి. నిజాయితీగా సరైన నాయకుడిని ఎంచుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్. ఈ ఆవృత్తానికి అధ్యక్షత వహించాల్సిందిగా చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే చినుకులు చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే విన్యాసములు వినోదముల చేత వింత చేష్టలు చేయుచుండే చినుకులు చిరు జల్లుల చేత చిన్నారులు చిందులేచుండే విన్యాసములు వినోదముల చేత వింత చేష్టలు చేయుచుండే ఆటల చేత పాడి పాడి నృత్యములు లాడుచుండే
గెంతుల చేత ఒళ్ళంత బురదలు పూసుకొనుచుండే, రాళ్ళు రప్పల చేత కాళ్ళకు సూదులు గుచ్చుకొనుచుండే, అరుపులు కేకల చేత కడుపు ఆకలను మరిచిపోవుచుండే, ఆకులు కాగితముల చేత నీటి పడవలు చేసి ఆడుకొనుచుండే, కొమ్మలు రెమ్మల చేత పట్టుకొని నొకరినొకరు కొట్టుకొనుచు ఆటలు నాడుచుండే, సంతోషములు సందళ్ళ చేత బిగర బిగరగా శబ్దములు చేయుచుండే, అమ్మా నాన్నలు అరుపుల చేత చివరికి ఇంటికి వెను తిరుగుచుండే. ఇది చినుకులు చిరుజల్లులు అనే ఒక కవిత. ఇంకొకటి చిన్న కవిత. శీర్షిక మన అందరి బాధ్యత సామాజిక పరిరక్షణ. శీర్షిక మన అందరి బాధ్యత సామాజిక పరిరక్షణ. చేతులు చేతులు కలపండి, పరిసరాల చెత్తాచెదారం పరిశుభ్రం చేయండి, చెట్లు నరకడం మానండి, చక్కని ప్రగతికి పచ్చని మొక్కలు నాటడం నేర్పండి, పరిశుభ్రతకై పాదయాత్ర చెయ్యండి, దోమలపై దండయాత్రతో ఆరోగ్యాన్ని జయించండి, పనికి మాలిన ప్లాస్టిక్ పదార్థాలను విసర్జించండి, వీలైనంత వరకు మట్టి పదార్థాలతో చేసిన పదార్థాలను వాడండి, వ్యాధుల నివారణకు వేల రూపాయలు ఖర్చు పెట్టడం మానండి, ఆరోగ్యం ఆయుష్ కోసం వేప చెట్లను నాటడం ప్రారంభించండి, రసాయనిక పదార్థాలను వాడడం మానండి, సాధ్యమైనంత వరకు సహజ ఎరువులను వాడడం అలవాటు చేసుకోండి, ఉచిత విద్యను అందరికీ అందించండి, అందమైన భవితకు బాటలు వేయించండి, ప్రాథమిక దశలో మాతృభాషను విద్యగా బోధించండి, అమ్మ భాషే అన్ని భాషల కన్నా మిన్న భాష అని చాటి చెప్పండి, పేదరికం లేకుండా నిర్మించండి, అభివృద్ధి దిశ వైపు అందరినీ నడిపించండి, అనవసరంగా ఖర్చులు పెట్టడం మానండి, పొదుపుగా వినియోగించడం నేర్పించండి, కష్టపడే గుణాన్ని కలిగి ఉండండి, సాటి మనిషికి కష్టాల్లో ఉంటే సాయం చెయ్యండి, ఆకలిగా అన్న వారికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోండి, అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించండి, ఆనందమైన జీవితాన్ని అందించండి, మహిళలకు రక్షణ భద్రత కల్పించండి, అన్నిటిలోనూ సమానతకు హక్కును కల్పించండి, కుల మతాల భావ ఉద్వేషాలను తొలగించండి, అందరూ సమానమైన ఐక్యతను పెంచండి, ట్రాఫిక్ రూల్ను పాటించండి, హెల్మెట్ ను అందరూ ధరించండి, వేగాన్ని అదుపులో ఉంచండి, ఆపదలో నుంచి ప్రాణాన్ని కాపాడుకోండి, మూగ జీవులను హింసించుట మానండి, వీలైనంత వరకు వాటితో ప్రేమగా మెలగండి, ఓటు హక్కును ఆయుధంగా మార్చుకోండి, నిజాయితీగా సరైన నాయకుడిని ఎంచుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్. ఈ ఆవుకానికి అధ్యక్షత వహించాల్సిందిగా